ఈరోజు వీడియో సెషన్లో వచ్చిన ఎంఎస్ వర్డ్లో లాస్ట్ ఆప్షన్ వ్యూ. అంటే వ్యూలో ఉండే ఆప్షన్స్ ఏంటో చూద్దాం. దీంట్లో మనకి ఫస్ట్ వన్ డాక్యుమెంట్ వ్యూస్ అని చెప్పేసి ఈ కేటగిరీలో మనకి 4 or 5 ఆప్షన్స్ వచ్చాయి. అందులో ఫస్ట్ ప్రింట్ లేఅవుట్ ఏంటంటే మనం ప్రిపేర్ చేసిన డాక్యుమెంట్ పేపర్ మీద ఎలా ప్రింట్ అవుతుంది ఆ వ్యూ చూడాలనుకుంటే దానికి ప్రింట్ లేఅవుట్. అంటే ఇప్పుడు మనం ప్రెజెంట్గా డిఫాల్ట్ మనం వ్యూ దేంట్లో ఉన్నామంటే ప్రింట్ లేఅవుట్ ఉన్నాం. అంటే ఇక మనకి పేపర్ మీద ఎలా ప్రింట్ అవుతుందో మీకు ఆ వ్యూ మొత్తం ఇక్కడ చూపిస్తుంది. అంటే టాప్ మార్జిన్, బాటమ్ మార్జిన్, లెఫ్ట్ మార్జిన్, రైట్ మార్జిన్ మొత్తం ఇక్కడ మనకి. నెక్స్ట్ దీని తర్వాత ఫుల్ స్క్రీన్ ప్రెజెంట్. అంటే ఇప్పుడు మీరు చదివేటప్పుడు అంటే మీరు టైప్ చేసిన ఇన్ఫర్మేషన్ లేదంటే ఇప్పుడు మీకు వెబ్సైట్ అయినా సంథింగ్ ఏదైనా ఒక డాక్యుమెంట్ మీరు చదవాలనుకున్నారు. అప్పుడు మనకి చదవాలనుకున్నప్పుడు మనకి ఇవన్నీ అవసరం లేదు, వేస్టే కదా. కాబట్టి ఇప్పుడు మీరు ఫుల్ స్క్రీన్ రీడింగ్ అనగానే మీకు అవన్నీ ఆఫ్ అయిపోయి మీకు ఓన్లీ 2 pages ఈ విధంగా ఇస్తున్నారు. మనం ఇప్పుడు చదువుకోవడానికి ఈజీగా ఇది ఫుల్ స్క్రీన్ రీడింగ్. నెక్స్ట్ వెబ్ లేఅవుట్ వచ్చేసరికి ఏంటంటే మీకు ఇక్కడ మీకు ఇన్ఫర్మేషన్ మొత్తం హారిజాంటల్గా డిస్ప్లే అవుతుంది. ఓకే, ఇదిగోండి మీకు ఇక్కడ పేజెస్ ఉండవు, మీకు మొత్తం కంటిన్యూస్. అంటే ఒక వెబ్ పేజ్ మీద మీకు ఇన్ఫర్మేషన్ ఎలా డిస్ప్లే అవుతుందో దాని యొక్క వ్యూ అన్నమాట. మళ్ళీ మీకు మామూలుగా వచ్చేయాలంటే ప్రింట్ లేఅవుట్లో కంటే మనం చెప్పాలి. నెక్స్ట్ అవుట్లైన్ ఏంటంటే మీకు పారాగ్రాఫ్ ఎక్కడితో కంప్లీట్ అయిపోయింది, ఎక్కడ స్టార్ట్ అయింది, మీకు మనం సబ్ హెడ్డింగ్ ఇచ్చాను. సెకండ్ సెక్షన్ ఇది మనకి దీంట్లో అవుట్లైన్ ఉంది. ఇది వీడియో. నెక్స్ట్ డ్రాప్ ఏంటంటే యాక్చువల్గా ఒరిజినల్గా మనకి డిఫాల్ట్ ఉండాల్సింది ఏంటంటే డ్రాప్ వ్యూలో. ఇది మనకి డ్రాప్ వ్యూని ఈ వ్యూని డ్రాప్ వ్యూ. ఓకే, ఇది వ్యూస్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్. నెక్స్ట్ దీని తర్వాత మనకి ఇక్కడ రోలర్ లైన్ డిస్ప్లే అవుతుంది కదా. సపోజ్ ఇన్ కేస్ మీకు రోలర్ లైన్ అసలేదు అనుకోండి, మీకు 2 పోయింది, మళ్ళీ కావాలంటే క్లిక్ చేయండి మళ్ళీ. అదేవిధంగా గ్రిడ్ లైన్స్ వచ్చేసరికి ఏంటంటే మీకు లైన్స్ వ్యూస్ అంటే యూజ్ అయితే ఏమీ లేదు, జస్ట్ ఆ విధంగా గ్రిడ్ లైన్స్. నెక్స్ట్ డాక్యుమెంట్ మ్యాప్. మీకు ఇదిగోండి పక్కన హెడ్డింగ్స్ ఏమైతే ఇచ్చారో అవి డిస్ప్లే అవుతాయి, క్లిక్ చేయడానికి మీకు అక్కడ. ఓకే, నెక్స్ట్ సమ్ లైన్. మీకు ఇక్కడ పేజెస్ ఇవ్వండి, మీరు కొంచెం ఫాస్ట్గా ఒక పేజెస్ కానీ అన్నమాట. ఇది సమ్ లైన్స్ కోసం. నెక్స్ట్ జూమ్ వచ్చేసరికి మీరు జూమ్ అంటే వ్యూని ఇంక్రీజ్ చేసుకోవచ్చు. మీకు ఎంత కావాలి, సపోజ్ 200% వ్యూ ఇంక్రీజ్ చేసుకోవచ్చు. మళ్ళీ మీకు మామూలుగా కావాలంటే 100% డిఫాల్ట్. 1 పేజ్ కావాలంటే 1 పేజ్ చూడవచ్చు, 2 pages కావాలంటే 2 pages, అలాగే పేజ్ విడ్త్ ప్రకారం కావాలంటే పేజ్ విడ్త్. ఓకే, ఈ మనకి జూమ్లో ఉండే. నెక్స్ట్ న్యూ విండో వచ్చేసరికి ఏంటంటే ఇదే విండోని నాకు ఇంకో విండో కావాలి అంటే డూప్లికేట్ విండో. డూప్లికేట్ కావాలంటే ఏం చేస్తారంటే కదా, ఇప్పుడు మనకి లెటర్ ఉంది కదా, న్యూ విండో ఇవ్వాలి. మీకు ఇక్కడ లెటర్ 2 మళ్ళీ వ్యూలోకి వెళ్ళి మళ్ళీ న్యూ విండో ఇవ్వండి, లెటర్ 3. ఈ విధంగా మీకు ఈ విధంగా ఎన్ని కావాలంటే అన్ని న్యూ డాక్యుమెంట్స్ క్రియేట్. మీకు అరేంజ్ చేయాలంటే ఈ మొత్తం ఒక ఆర్డర్. ఓకే, దీంట్లో నెక్స్ట్ వన్ స్ప్లిట్ వచ్చేసరికి ఏంటంటే మీరు డాక్యుమెంట్ని 2 partsగా స్ప్లిట్ చేస్తారు. అంటే మీరు ఏదైనా చెక్ చేయాలనుకున్నప్పుడు కంపేరింగ్ చేసుకున్నప్పుడు టెక్స్ట్ ఈ విధంగా మీరు మూవ్ చేసుకుంటే రెండింటిలో ఒకటే ఉందా లేదా, బాగానే ఉందా లేదా చెక్ చేసుకోవాలి. మళ్ళీ ఇది మామూలుగా వచ్చేయాలంటే ఏం చేస్తారంటే నెక్స్ట్ మీకు 2 డాక్యుమెంట్స్ ఉన్నప్పుడు పక్క పక్కన మనం చెక్ చేసుకోవాలంటే సెలెక్ట్ చేయాలి. ఇప్పుడు ఏం చేస్తారంటే వ్యూ సైడ్ బై సైడ్ మీకు 2 జాయింట్ పక్క పక్కన మీరు ఇది మూవ్ చేస్తుంటే పక్కన అది మూవ్. ఓకే,
లేదా మీకు ఒకటే మూవ్ అవ్వాలంటే ఏం చేస్తారంటే సింక్రనైజ్ స్క్రోలింగ్. ఇప్పుడు మీకు ఇది ఒకటే మూవ్, ఇది సింక్రనైజ్ స్క్రోలింగ్. నెక్స్ట్ ఇప్పుడు కనుక మీరు ఈ వీడియో విండో సైజ్ మార్చు, మళ్ళీ మీకు ఒరిజినల్ కావాలంటే ఏం చేస్తారంటే రీసెట్ విండోస్ మళ్ళీ మామూలు. ఓకే, ఇది మనకి దీంట్లో ఈ ఆప్షన్స్ యొక్క ఇది. నెక్స్ట్ మీకు స్విచ్ విండోస్లో మీరు ఎన్ని విండోస్ అయితే ఓపెన్ చేస్తారో నేమ్స్ ఇక్కడ డిస్ప్లే అవుతాయి. మీకు ఏదైతే యాక్టివేట్లో కావాలంటారో దాన్ని క్లిక్ చేయగానే మీకు అది యాక్టివ్. ఇది మనకి దీంట్లో MS Wordలో మెనూలో ఉండే ఆప్షన్స్ వాటి యొక్క యూజ్. ఓకే, నెక్స్ట్ వీడియో సెషన్లో మనకి ఆప్షన్స్ కంప్లీట్ అయిపోయినాయి. నెక్స్ట్ మనకి దీంట్లో విండోస్ స్టార్ట్ బటన్లో మనకి కొన్ని ఆప్షన్స్, ఇందులో కొన్ని ఆప్షన్స్ మనకి యూజ్. ఆ ఆప్షన్స్ ఏంటనేది నెక్స్ట్ వీడియో సెషన్లో చూద్దాం.